1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ డబుల్ ధమాకా లాంటి అప్డేట్స్‌తో మీ ముందుకొచ్చేసాం. హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. హిట్ 10 డేస్ జరిగే మినీ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ అయ్యాక 1 మంత్ లాంగ్ అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కీ సీన్స్‌ని షూట్ చేస్తారు. నెక్స్ట్ నాగ చైతన్య, విరూపాక్ష ఫేమ్, కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఒక మిథికల్ థ్రిల్లర్ వస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 11 నుంచి హైదరాబాద్‌లో షూట్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది. 110 క్రోర్స్ బడ్జెట్‌తో ఈ మూవీ వస్తుంది. నియర్లీ 30-35 క్రోర్స్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ కోసం స్పెండ్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్గా వచ్చేస్తుంది. నాగ చైతన్య 24th ఫిల్మ్కి వస్తున్న ఈ మూవీ దీనికి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఓజీ పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ. తమన్ ఓజీ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటో మీరే వినండి. ఓజీ డాక్టర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అంటే మన తమిళ సినిమాలో నుంచి వచ్చిన కాంపిటీషన్ కి మనం ఇచ్చే ప్రాపర్ ఆన్సర్ తెలుగు సినిమా నుంచి వై వీఆర్ నాట్ క్యాపబుల్ అని ఇంత పెద్ద స్టార్ టైంలో ఒక హీరో అది మన డెప్యూటీ సీఎం లాంటి కథ ఓకే చేసుకుని చేయడం ఓజీ స్టాండ్స్ కావాలి. సో ఓజీ గురించి మీకు తెలుసా క్రేజ్ సినిమా ఎలా ఉంది. అదే మన కొరియన్ మ్యూజిక్ కొరియన్ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం ఓజీ కోసం. అక్కడ ఎలా సినిమాని ప్రమోట్ చేసుకుందామని చెప్పి ఒక సినిమా కొంచెం ప్రాంతం జపాన్ కొరియా మిక్స్డ్ ఉంది కొంచెం సినిమాలో ఎలా ప్రమోట్ చేస్తాం వీఆర్ గోయింగ్ గ్లోబల్. నెక్స్ట్ డైరెక్టర్ శివ, వీర్ అండ్ వివేకం, విశ్వాసం, బేదాల మూవీస్ తర్వాత మళ్ళీ అజిత్తో కొలాబరేట్ అవుతున్నారు. ప్రెజెంట్ అజిత్ లేనప్పుడు చూస్తే విద్యామూర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఈ మూవీస్ తర్వాత శివతో మూవీ ఉంటుంది. శివ అయితే ఈ మూవీ ఫినిష్ చేశాక కంగో 2 పై ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ ప్రభాస్ హోంబల్ ఫిల్మ్స్ బ్యానర్ అదే కేజీఎఫ్ అండ్ సలార్ మేకర్స్తో 3 ఫిల్మ్ పార్ట్నర్షిప్ డీల్ సైన్ చేశారు. ఈ 3 ఫిల్మ్స్ 2026, 2027, 2028లో రిలీజ్ అవుతాయి. 2026లో సలార్ 2 అనుకుంటే 2027లో ప్రశాంత్ వర్మతో, 2028లో లోకేష్ కంగ్రాస్తో ఉంటుంది. బట్ కన్ఫర్మ్గా కరెక్ట్ టైంకి వస్తాయంటే చెప్పలేం. ఎందుకంటే ప్రజెంట్ ప్రభాస్ రాజేషాబ్ షూట్ కంప్లీట్ చేసి హనురాగ్పూడి సెస్లో జాయిన్ అవుతారు. అండ్ సైమల్టేనియస్గా స్పిరిట్ కోడ్ జానర్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇవన్నీ అయ్యాక సలార్ 2 సెట్స్లో జాయిన్ అవుతారు. అంతలోపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో మూవీ కంప్లీట్ చేస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ సింబా, జై హనుమాన్, అదిరా కంప్లీట్ చేయాలి. ఇంకా లోకేష్ కంగ్రాజ్ లైనప్ అయితే పెద్ద లిస్టే ఉంది. కూలీ, ఖైదీ 2, రోలెక్స్ స్టాండర్డ్ ఫిల్మ్, విక్రమ్ 2 ఇవి కంప్లీట్ చేయాలి. ఎవరి లైనప్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ప్రభాస్తో మూవీ చేయడానికి వాళ్ళ డేట్స్ని అడ్జస్ట్ చేసుకుని మూవీస్ చేస్తారా, లేదా ఇవన్నీ కంప్లీట్ అయ్యాక చేస్తారా అనేది చూడాలి. ఇంకా మోస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏంటంటే డాన్లీ స్పిరిట్లో ఉన్నారా లేదా సలార్ 2లో ఉన్నారా అని. దానికి ఆన్సర్ అయితే అప్కమింగ్ డేస్లో మీకే తెలుస్తుంది. మోస్ట్లీ సలార్ 2లో లేరు. నెక్స్ట్ శివకార్తికేయన్ తన 25th ఫిల్మ్ని సుధా కొంగ్రా డైరెక్ట్ చేస్తున్నారు. అసలుకి ఈ మూవీలో సూర్య, తుల్కర్, నజరే యాడ్ చేయాలి. అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల శివకార్తికేయన్ లీడ్గా జయం రవి యాంటగనిస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ మూవీ అయితే యాంటీ హిందీ అపోజిషన్ మీద ఉంటుందంట. నెక్స్ట్ బేబీ హిందీ రీమేక్లో ఇర్ఫాన్ ఖాన్ సన్ బబిల్ ఖాన్ అండ్ కృతి శెట్టి లీడ్గా చేస్తున్నారు. ఒరిజినల్లీ డైరెక్ట్ చేసిన సాయి రాజేషే ఈ హిందీ రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ రాజ్యసభలో 6 సాంగ్స్ ఉంటాయంట, ఇంక్లూడింగ్ ఒక రీమేక్ సాంగ్. కమర్షియల్ మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయని తమన్ చెప్పారు. ఈ మూవీ మ్యూజికల్ రైట్స్ని టీ సిరీస్ కొనుక్కుంది. టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, ఈ మూవీలో కొన్ని విజువల్స్ చూశాను, హ్యారీ పాటర్ విజువల్స్లో అనిపించాయి అన్నారు. నెక్స్ట్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తే ఫాస్ట్ కట్స్తో భలేగా కట్ చేశారు. శంకర్ ట్రేడ్ మార్క్ విజువల్స్తో పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మలా అనిపించింది. ఇంకా గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్ షూట్ అయితే అవుతూనే ఉంది. సెకండ్ యూనిట్ డైరెక్టర్గా సుధీర్ వర్మ జాయిన్ అయ్యారు. సుధీర్ వర్మ అంటే స్వామిరారా, కేశవ అని మొన్న రిలీజ్ అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఇంకా ఈ మూవీ థర్డ్ సింగిల్ నవంబర్ 20th రిలీజ్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో చేయడం. ఆ ఈవెంట్లో డోప్ సాంగ్ రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే ఒక మాస్గా కట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని మల్టిపుల్ మ్యూజిక్ కంపోజర్స్తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నారు. డిఎస్పీ సాంగ్స్ అండ్ ఫ్యూ సీన్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్కి అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మిగతా సెకండ్ హాఫ్లోని యాక్షన్ బ్లాక్స్కి అజ్నీస్ అండ్ శామ్సేస్ వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా 10 డేస్లో తమన్ని మొత్తం మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేయమన్నారు. బట్ వాళ్ళు చేయడం చాలా కష్టం అని తమన్ ఓన్లీ ఫస్ట్ హాఫ్కే కంప్లీట్ చేశారు. రష్మిక మందన్న ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఇంకా ఒక సాంగ్ అండ్ క్లైమాక్స్లో చిన్న బిట్ బ్యాలెన్స్ ఉంది. ఇది కంప్లీట్ చేసేస్తే నవంబర్ 27 కల్లా షూట్ ర్యాప్ అయిపోతుంది. ప్రమోషన్స్ విషయానికి వస్తే బీహార్లో ఈవెంట్ చేసినట్టు మిగతా అన్ని స్టేట్స్లో కూడా ఆ విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ చెన్నైలో అయితే ఈరోజు కిసిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా దుబాయ్లో కూడా మ్యాస్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ముంబైలో మాత్రం ఓన్లీ ప్రెస్ మీట్ అంట. ఈ ప్రెస్ మీట్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, ఈ మూవీని ఒకరోజు ముందు మీరు చూడొచ్చు. మన తెలుగు స్టేట్స్లో December 4th ఈవినింగ్ ప్రీమియర్స్ అరేంజ్ చేస్తున్నారు.
ఈ మూవీ డ్యూరేషన్ 3 అవర్స్ 21 మినిట్స్. ఇంకా సెన్సార్ అయిన తర్వాత తగ్గొచ్చేమో. నెక్స్ట్ 'రాబిన్‌హుడ్' టీజర్ రిలీజ్ అయింది. 'భీష్మ' తర్వాత 'వెంకీ' కుటుంబం తీసిన మూవీ ఇది. ఈ మూవీలో షూట్ చేయడానికి 2 సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే ఫాస్ట్‌గా జరుగుతుంది. డిసెంబర్ 25న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'వన్ మోర్ టైమ్' సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ రిషబ్ శెట్టి, ఆకాశవాణి డైరెక్టర్ అశ్విన్ గంగరాజ్‌తో కొలాబరేట్ అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. హెవీ యాక్షన్‌తో ఉండే ఈ పీరియాడిక్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ వరకైతే స్టార్ట్ అయింది. నెక్స్ట్ అట్లీ సల్మాన్ ఖాన్ కాంబోలో ఒక మూవీ వస్తుంది. ఈ మూవీ స్టోరీ 2 డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరుగుతుంది. అండ్ రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ కూడా ఉంటుందంట. అట్లీ ఈ మూవీలో కమల్ హాసన్ అయినా లేదా రజనీకాంత్ అయినా ఇంకో లీడ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ డీజే టిల్లు డైరెక్టర్ విమల్ వెంకీ మామకి ఒక మంచి ఎంటర్టైనర్ స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేశారంట. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇంకా ర్యాపిడ్ అప్డేట్స్ వస్తే 'మిస్ యూ' ట్రైలర్ రిలీజ్ అయింది. సిద్ధార్థ్ బ్యాక్ టు స్ట్రాంగ్ జోనర్. ఈ మూవీ నవంబర్ 22 రిలీజ్ అవుతుంది. ఏఎన్‌ఈ పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. షూట్ నెక్స్ట్ ఇయర్ మిడ్‌లో స్టార్ట్ అవుతుంది. ఈటీవీలో నవంబర్ 20న స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్సేన్, సాగర్ కే చంద్ర డైరెక్షన్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఆర్సీ-16 షూట్ మైసూర్‌లో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో జగపతి బాబు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. బచ్చల్ మల్లె డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. చియాన్ విక్రమ్ మావేరియన్ డైరెక్టర్. అదే మన తెలుగులో మహావీరుడు. ఈ మూవీని తీసిన డైరెక్టర్‌తో ఒక మూవీ చేయబోతున్నారు. సూర్య చేయాల్సిన కారణం బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వల్ల ప్రెజెంట్ సెలవు అయింది. అండ్ సూర్య 44లో శ్రేయ స్పెషల్ సాంగ్ చేసింది. సూర్య 45th ఫిల్మ్‌లో త్రిష ఫీమేల్ లీడ్‌గా చేస్తుంది. వీడీ 14 నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ అయ్యి 2026లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ అర్నాల్డ్‌ని యాంటగనిస్ట్‌గా తీసుకుంటున్నారు. ఇంకా వీడీ 15 క్యారెక్టర్ డైమండ్ స్టోరీ అంట. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందంట. ఇంకా షూట్ అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో స్టార్ట్ అవుతుంది. కుబేర గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ ఫిబ్రవరిలో పండగని చెప్పాలి. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ అవుతే 21న కుబేర వస్తుంది. తగ్ లైఫ్ నెక్స్ట్ ఇయర్ జూన్ 5న రిలీజ్ అవుతుంది. డాకు మహారాజ్ జాన్ 12న రిలీజ్ అవుతుంది. జాన్ 4న డల్లాస్‌లో ఒక ఈవెంట్ చేస్తున్నారు. గుడ్ బై డగిల్‌కి డీఎస్‌పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. ఇప్పుడు ఏమైందో తెలీదు కానీ జీవి ప్రకాష్‌ని డీఎస్‌పీ బదులు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మాస్ యాత్ర మే 9న రిలీజ్ అవుతుంది. ఘాటి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అనుష్క శెట్టి రోల్ అయితే ఇంటెన్స్‌గా, ఫైరీగా ఉంది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్స్ లీడ్‌గా చేసిన న్యూ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయింది. మహేష్ బాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అదే మిస్ శెట్టి, మిస్టర్ పాల్ శెట్టి డైరెక్టర్. రామాయణ్ పార్ట్ 1 2026 దివాళీకి రిలీజ్ అవుతుంటే పార్ట్ 2 2027 దివాళీకి రిలీజ్ అవుతుంది. భైరవం నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, దివ్య పిల్లయ్, అదితి శంకర్, ఆనంది, శరత్, అజయ్, సందీప్ రాజ్ క్యారెక్టర్ లుక్స్‌ని అయితే రివీల్ చేశారు. ఇది తమిళ మూవీ అయిన గరుడన్‌కి రీమేక్. అండ్ ఈ మూవీ కూడా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి ధనుష్ 55th ఫిల్మ్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ఇడ్లీ కడే షూట్ చెన్నైలో జరుగుతుంది. తండేల్ నుంచి ఫస్ట్ సింగిల్ బుజ్జితల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది. వినకపోతే మీరు వినండి. సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అయితే రమణ గోగుల్ పాడారు. అండ్ ఈ మూవీ కూడా సంక్రాంతికి వస్తుంది. జనవరి 14న. అండ్ ఓజీలో కూడా ఒక సాంగ్ పాడించాలని తమన్ అనుకుంటున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీకి తమిళ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సారంగ్ పాన్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తే ఒక మంచి ఫన్ ఫిల్మ్ అనిపించింది. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ నెల్సన్ కాంబో ఫిక్స్ అయింది. దీని గురించి ప్రాపర్ డీటెయిల్స్ అయితే అప్కమింగ్ డేస్లో తెలుస్తాయి. అక్షయ్ కుమార్ లీడ్‌గా అజయ్ దేవగన్ డైరెక్షన్‌లో ఒక మూవీ వస్తుంది. ప్రెజెంట్ స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతుంది. కల్కి 28988 జపాన్లో జాన్ 3న రిలీజ్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పార్ట్ 2 రిలీజ్ అవ్వకముందు పార్ట్ 1 అయితే రిలీజ్ చేస్తారంట. పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. విశ్వంబర ఒక డ్యూయట్ సాంగ్‌ని జపాన్లో షూట్ చేశారు. ఇంక రిమైనింగ్ ఒక సాంగ్ హైదరాబాద్ తిరిగి వచ్చాక షూట్ చేస్తారంట. ప్రెజెంట్ టీమ్ అయితే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ మీద రీవర్క్ చేస్తున్నారు. తలపతి 9 వర్సెస్ కాంతారా చాప్టర్ 1 ఈ 2 మూవీస్ ఒకే రోజున అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నాయి. బాగీ 4 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. భీమా డైరెక్టర్ హర్ష ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌కి వరుసగా ఇంకో హ్యాట్రిక్ పడేలా ఉంది. మిరాయిలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసింది. మహారాజు మూవీ చైనాలో 40,000 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇష్ నవంబర్ 30న రిలీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ అప్డేట్ దళపతి తమిళనాడు, కేరళలో మళ్ళీ డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్డే రోజున మళ్ళీ రిలీజ్ అవుతుంది. మన తెలుగులో దళపతి. ఇంకా మనకి ఎస్టైన్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే బగీరా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ది రానా దగ్గబట్టి షో ఎపిసోడ్ 1 ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. లగ్గం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కిష్కింధ కాండం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మార్టిన్ ఆహా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వీకెండ్ రికమెండేషన్ అయితే కిష్కింధ కాండం అండ్ బగీరా అయితే చూడాలనుకుంటే చూసేయండి. మీకు మార్టిన్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ముందే 188 కాల్ చేయండి.
ఇంకా నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్ అండ్ ఓటీ రిలీజెస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.